ఈరోజు మన టాపిక్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్కి సంబంధించి సెకండ్ పార్ట్ అయితే చూద్దాం. దీంట్లో వేరియబుల్స్కి రూల్స్ అంటూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ డేటా టైప్స్ అనేది ఎలా ఇవ్వాలి, వేరియబుల్స్ ఎన్ని టైప్స్గా ఇవ్వాలి, నెక్స్ట్ ఆపరేటర్స్, దీంట్లో ఆపరేటర్స్ గురించి, ఈ వేరియబుల్స్ గురించి అంటే చూద్దాము. వేరియబుల్స్ ఆల్రెడీ చూసాము, ఇప్పుడు డేటా టైప్ అనమాట, అంటే వేరియబుల్స్ అది చూద్దాం అనమాట, వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, సి ప్రోగ్రామింగ్ నోట్స్ అనమాట. టాపిక్ 1 టైప్ డిక్లరేషన్ ఇన్స్ట్రక్షన్స్. టైప్ డిక్లరేషన్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము. టైప్ డిక్లరేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ వేరియబుల్స్ బిఫోర్ యూజింగ్ దెమ్ ఇన్ ఎ ప్రోగ్రామ్. ఇప్పుడు మనము ఈ టైప్ డిక్లరేషన్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనము వేరియబుల్ అనే పేరు ఇస్తామప్ప, ఆ పేరు అనేది ఏ డేటా టైపు మనం ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నాము, సో నేను నీకు ఒక 10 రూపీస్ ఇస్తాను అని అంటే అదేంటి, అది మనీకి సంబంధించింది కాబట్టి అది నెంబర్. సో అది ఇంటీజర్ అని నీకు తెలిసిపోతుంది, నాకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇది సిస్టమ్ కదా, దీనికి తెలియదు ఏమి. సో మనం అలా డేటా టైప్ ఇవ్వకోకుండా ఇచ్చామనుకోండి, ఎర్రర్ వస్తుంది. సో అదే చెప్తున్నాడు, టైప్ డిక్లరేషన్ అనేది ఎప్పుడైతే మనం వేరియబుల్ ఇస్తామో అంతకంటే ముందే మనమైతే దాని యొక్క టైప్ అనేది డిక్లేర్ చేయాలా అని చెప్తున్నాడు. ఇట్ టెల్స్ ద కంపైలర్ వాట్ టైప్ ఆఫ్ డేటా ఏ వేరియబుల్ విల్ స్టోర్. ఆ వేరియబుల్ అనేది ఏ టైపు అనేది మనం కంపైలర్కి అయితే ముందుగానే చెప్పాలి అని చెప్తున్నాడు. దానికి సింటాక్స్ అయితే కింద చూసుకోండి. ఇక్కడ డేటా టైప్ అనమాట. ఫస్ట్ డేటా టైప్ ఇస్తాం, డేటా టైప్ ఇచ్చేసి వేరియబుల్ నేమ్, డేటా టైప్ ఇచ్చిన తర్వాత వేరియబుల్ నేమ్, లాస్ట్లో సెమికోలన్ మర్చిపోకూడదు, చూసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇది అనమాట సింటాక్స్. ఇక దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి, ఇంట్ ఏజ్. ఇది ప్రోగ్రామ్ రాద్దాము. ఇంట్ ఏజ్ అంటే ఏంటి, ఇంట్ అంటే ఒక నెంబర్. ఓకే, ఇంట్ అంటే ఒక నెంబర్ కాబట్టి ఇంట్ అని ఇచ్చాడు. ఆ వేరియబుల్ పేరు ఏంటంటే ఏజ్. మనం ఏజ్లో ఒక నెంబర్ సపోజ్ 18 అని పెట్టామనుకోండి, ఏజ్ ఈక్వల్ టు 18, ఏజ్ పిలిచినప్పుడు 18 వస్తుంది, అలాగనమాట. నెక్స్ట్ ఫ్లోట్ అనేది ఏంటి, డెసిమల్ నెంబర్స్ అనమాట ఫ్లోట్ అనేది. ప్రైస్ అనేది డెసిమల్. ఇప్పుడు ప్రైస్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ప్రైసుల్లో మామూలుగా మనం మాట్లాడుకుంటే ప్రైసుల్లో 22.00 అని కొన్ని ఫ్లోట్లోనే ఉంటాయి అనమాట, మ్యాక్సిమం ఫ్లోట్లోనే ఉంటాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ప్రైస్ అనేది ఫ్లోట్లోనే ఉంటుంది. సో ఫ్లోట్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ గ్రేడ్, నువ్వు ఏ గ్రేడా బి గ్రేడ్ అనేది క్యార్లో చెప్తాం అనమాట, సింగిల్ కోడ్స్ ఉపయోగించి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి చూసాం కదా, ఎగ్జాంపుల్స్ అయితే రాద్దాము. మల్టిపుల్ అంటే ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు అని ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంట్ ఏ కమా బి కమా సి, ఇదేం తప్పం కాదు. ఇప్పుడు ఇంట్ ఉంది కదా, ఇంట్ స్పేస్ వదిలేసి ఏ కమా బి కమా సి అంటే ఈ మూడు ఏబిసిలు ఇంటీజర్ టైప్ అని చెప్తున్నాం, అంటే మల్టిపుల్ డిక్లరేషన్స్ అనమాట. ఇంట్ ఏ ఇంట్ బి అని సపరేట్ రాయాల్సిన అవసరం లేదు, అలా కూడా రాసుకోవచ్చు. బట్ ఇది కొంచెం తగ్గిస్తుంది అనమాట. ఇంట్ అనేది 3 సార్లు రాయకుండా ఒకే సింగిల్ లైన్లోనే ఏబిసి అనే వేరియబుల్ మనం ఇంటీజర్లే, ఇవి 3 ఇంటీజర్లే అని మనం కంపైలర్కి అయితే చెప్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనమాట. ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్లో ఏమో చూసి మనం అయితే ఎగ్జాంపుల్ రాద్దాము. ఫస్ట్ ఇదంతా మామూలుగా కదా, /include stdio.h గుర్తుంది కదా అందరికీ. ఓకే, ఇంట్ మెయిన్ తెలుసు కదా, ఇంట్ మెయిన్తో స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇంట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు 10. రోల్ నెంబర్ అనేది ఒక ఇంటీజర్ కాబట్టి దాంట్లో మనం 10 అనేది ప్లేస్ చేసాం. ఫ్లోట్ మార్క్స్ అనేది ఫ్లోట్, అంటే ఇప్పుడు రావచ్చు కదా, ఇప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉన్నా 1 మార్క్స్ ఉన్నా కొన్ని టీచర్స్ ఉంటారు 1 మార్క్ వేయరు అనమాట, కొంచెం తగ్గిస్తారు, కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయని హాఫ్ మార్క్ వేస్తారు. అలాంటి టైంలో 0.5 వస్తుంది. సో ఇది ఫ్లోట్ అనమాట. పాయింట్ తర్వాత నెంబర్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఫ్లోట్ అనేది డేటా టైపు. నెక్స్ట్ క్యార్ అనేది తెలుసు కదా, లెటర్స్ అనమాట. లెటర్స్కి సంబంధించి క్యార్ అంటే మనం ఆల్ఫాబెట్స్ ఉపయోగిస్తాం. ఆల్ఫాబెట్స్ అనే కాదు, స్పెషల్ సింబల్స్ కూడా, @ కానీ, అండ్ సింబల్ కానీ, డాలర్ సింబల్ కానీ, స్లాష్ సింబల్ కానీ, ఇవన్నీ క్యార్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాడు ఇక్కడ, ప్రింట్ ఎఫ్ రోల్ నెంబర్ %d పెట్టాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫార్మాట్ స్పెసిఫైర్ అని చెప్పాను ఇక్కడ. %d అంటే ఇంటీజర్ మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి %d పెట్టాము. /n అనేది ఏంటికి వస్తుంది, /n అనేది నెక్స్ట్ లైన్లో ఏం ప్రింట్ అవ్వడానికో అందుకే /n అనమాట. రోల్ నెంబర్ అక్కడ ప్లేస్ చేసాం కాబట్టి కామా తర్వాత ఇప్పుడు %d ప్లేస్లో రోల్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. ఇదంతా మా కామనే, రోల్ నెంబర్ ప్లేస్లో రోల్ నెంబర్ ప్రింట్ అవుతుంది, కోలన్ ప్లేస్లో కోలనే, %d ప్లేస్లో ఒక రోల్ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఈ స్లాష్ అనేది ఏంటంటే నెక్స్ట్ లైన్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ మార్క్స్ అనేది ఇక్కడ మనం పెట్టాం కదా, మార్క్స్ అనేది ఇక్కడ 10 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ రోల్ నెంబర్ ప్లేస్లో అంటే %d, రోల్ నెంబర్ పక్కన %d ఉంది కదా, అక్కడ 10 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మార్క్స్ ప్లేస్లో 89.5 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ గ్రేడ్ %c, గ్రేడ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాం మనం, ఏ ఇచ్చాం కాబట్టి కామా తర్వాత గ్రేడ్ పెట్టాం కాబట్టి అక్కడ ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఇది అనమాట ప్రోగ్రామ్. దీనికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ రాద్దామా మనం. ఓకే రాద్దాం. ఇప్పుడు VS కోడ్లో రాద్దామా, టర్బో C++ రాద్దామా. ఒక ప్రోగ్రామ్ అనేది టర్బో C++ రాద్దాం,
నెక్స్ట్ ఒకటి విజువల్ స్టూడియో కోడ్లో అయితే రాద్దాం. ఇప్పుడు టర్బో C++లో రాద్దాం. ఎలా ఉంటుందో మీకు డిఫరెన్స్ తెలుసాలి కదా. సో నేనైతే ఓపెన్ చేస్తున్నా. దీనికి మనం పేరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. నేను ఊరికే ఫైల్ న్యూ అనేది ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. ఒకటైతే ఓపెన్ చేస్తున్నా నేను. ఒక ఓపెన్ చేసి ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే రాయడం మొదలుపెట్టాను నేనైతే. /include లెస్ దాన్ మీకు తెలుసు కదా అంతా. /include stdio.h ఎందుకు వాడతారో కిందికి వచ్చాం. ఇంట్ మీ బ్రాకెట్ ఓపెన్ చేసా, క్లోజ్ చేసా. ఇప్పుడు దీంట్లో చూసుకోవచ్చు రిటర్న్ 0 ఇవ్వకోకుండా నేనైతే మీకు చూపిస్తాను. ఎర్రర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే డేటా టైప్స్ కదా, ఫస్ట్ ఇంట్ అనేది తీసుకుందాం. ఓకే, ఇంట్ a = 20 అంటే ఇంట్ అనేది ఏంటి, డేటా టైప్. a = 20 కాబట్టి 20 అనేది ఇంటీజర్ రా బాబు అని కంపైలర్కి మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఫ్లోట్ అని ఇస్తున్నాం. ఫ్లోట్ b = 20.2. ఓకే, నెక్స్ట్ క్యార్ ఇద్దాం. క్యార్ ch మనం ఏమన్నా ఇచ్చుకోవచ్చు. వేరియబుల్ నేమ్ కాబట్టి అది మనం ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఏమైనా ఇచ్చుకోవచ్చు మనము. ch సింగిల్ కోడ్స్లో ఇవ్వాలి. మర్చిపోలే కదా. క్యారెక్టర్స్ అనేది సింగిల్ కోడ్స్లో ఇవ్వాలి. ఓకే, నేను డబుల్ ఇస్తున్నా. సెమికోలన్ ఇచ్చేసా. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, ప్రస్తుతానికి అయితే ఇవి ప్రింట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని నేను ప్రింట్ చేస్తున్నా. printf డబల్ కోడ్స్ అయితే ఇచ్చేసేయండి. డబల్ కోడ్స్ లోపల %d ఇది ఏంటి, ఏ కదా. మనం ఆ ఏ అనేది ఎక్కడో రాద్దాము. a = ఓకే, a = ఆ %d ప్లేస్లో ఏం ప్రింట్ అవ్వాలి, మనకు ఏ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఏ అని రాస్తున్నా. ఓకే, నెక్స్ట్ స్పీడ్ రాసేద్దాం. printf b = %d. మీరు గుర్తుపెట్టుకోండి, %d తప్ప మిగతా ప్లేస్లో ఏ ఇచ్చింటే అదే ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ b అనేది ఇస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. ఓకే, printf అయిపోయింది. నెక్స్ట్ b ప్రింట్ అయిపోయింది కదా. సరే ఇక్కడ చూడండి మీరు, నేను %d అని ఇచ్చా. ఫ్లోట్ అంటే ఏంటి, %f ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ printf. నేను కాపీ అంటే ఇది సి ప్రోగ్రాంలో కాపీ పేస్ట్ ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను నేను. బట్ మనకు అంత ఉపయోగం ఉండదు, చెప్తా. %f అనేది ఫ్లోట్కి, అదే క్యారెక్టర్కి అయితే %c డబల్ కోడ్స్ పెట్టేశాను. ఇప్పుడు దీని అవుట్పుట్ చెప్పాలా. నేను /n అనేది ఇవ్వలేదు. సో ఎలా వస్తుంది, a = d అని వచ్చేస్తుంది. దాని పక్కనే అతుక్కొనేసి b ఏంటొచ్చేస్తుంది 22.2 అని వచ్చేస్తుంది. దానికి అతుక్కొని మళ్ళీ అంటే అతుక్కుపోతాయి అనమాట. ఒకదానికొకటి చూపిస్తాను మీకు. ch = w అని వచ్చేస్తుంది. అంటే ఒకే లైన్లో ప్రింట్ అయిపోతాయి అంతే. ఇప్పుడు కంపైల్ చేద్దాం. ఎర్రర్ వస్తుందా, ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వచ్చింది, రిటర్న్ 0 పెట్టలే నేను. ఓకే, రిటర్న్ 0 ఎర్రర్ చదవడం కూడా మీకు వచ్చేసి ఉంటుంది. సో వార్నింగ్ ఇస్తుంది, అన్డిఫైన్డ్ సింబల్ అంట. ఇక్కడ చూడొచ్చు మీరు, పైన నేను ch అని ఇచ్చా. బట్ కింద చూసారంటే నేను ch అంటే c తీసుకుంటాను అనమాట. సో అది ఎర్రర్ వస్తుందా రాదా, ఇస్తుంది కదా. ch ఇప్పుడు వస్తుంది. +F9. ఇక్కడ చూడొచ్చు మీరు, వార్నింగ్స్ 0, ఎర్రర్స్ 0. ఇవి రెండు 0 ఉన్నాయి కాబట్టి ఓకే. +F9 కొట్టాక ఇలా కంపైలింగ్ అయ్యి ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది అనమాట. వార్నింగ్ 0, కంపైలర్ 0. ఇప్పుడు మన ప్రోగ్రాంలో ఏమీ ఎర్రర్స్ లేవు అని అర్థం. సో ఇట్లా అయిపోయినాక ఇప్పుడు Ctrl+F9 కొట్టండి. ఓకే, Ctrl+F9 వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు Alt+F5 కొట్టండి, మీకు అవుట్పుట్ చూపిస్తుంది. ఓకే, అతుక్కొని వచ్చాయి లేదా చూడొచ్చు మీరు. a = 20 అంట. తర్వాత అతుక్కొని వచ్చేసాయి b = 20.2. నెక్స్ట్ ఇదేంటో వచ్చేసింది అనమాట, c = అని. సో ఇప్పుడు నేను అవి ఒక స్ట్రక్చర్లో ఒకదాని తర్వాత ఒకటి రావడానికి %n ఉపయోగిస్తాను. /n మళ్ళీ 2 ఉన్నాయి అన్నమాట, చూసుకోండి. రెండో దాన్ని డివైడ్కి వాడతాం. బట్ దీన్ని అయితే ఇట్లా /nకి మళ్ళీ ఇప్పుడు నేను ఒకవేళ ఇంతకు ముందర మాది డైరెక్ట్ నాకు రన్ కొడితే వచ్చేస్తుంది కదా అని నేను Alt+F5 కొట్టాను అనుకోండి, నాకు అంతకు ముందే చూపిస్తుంది. నేను ఏం చేయాలంటే ఇప్పుడు సేమ్ కంపైల్ చేసిన తర్వాత నెక్స్ట్ రన్ చేసిన తర్వాత నాకు అవుట్పుట్ చూపిస్తే అప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మీరు, a = 20 అంటే అది ముందుది అనమాట. అది ముందుది, ఆ పైన ఉండేది ముందుది. అప్డేట్ అనేది వచ్చింది ఏంటి, ఇది a = 20 వచ్చింది. తర్వాత b = 20.20001.
నెక్స్ట్ సి ఈక్వల్ టు డబ్ల్యూ. సో ఒకవేళ నాకు అంటే ఇంతకు ముందుది కూడా ఇప్పుడే చూపించేస్తుంది, నాకు అలా రాకూడదు అంటే ఏం చేయాలంటే నేను సింపుల్ ఏం లేదు, నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. స్లాష్ ఇంక్లూడ్, ఇదేం మీరు ఎక్కువ పెట్టించుకోవద్దండి. కోనియా డాట్ హెచ్ అంటే దీంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, దాంట్లో ప్రింట్ ఎఫ్ స్కాన్ ఎఫ్ ఎలా ఫంక్షన్స్ ఉన్నాయో దీంట్లో కూడా అలాగే ఉంటాయి అనమాట. దీంట్లో నేను సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే ఏంటి గుర్తు పెట్టుకోండి, ఊరికే క్లియర్ స్క్రీన్ అనమాట. ఇంతకు ముందర ఉండేటువంటి డిలీట్ చేసేసి ఇప్పుడు ఫ్రెష్గా ఇస్తుంది అనమాట. ఓకే, ఇది ఇస్తున్నాను. ఇప్పుడు నాకు అన్ని వచ్చిందా, ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 20.200 అంటే ఫ్లోట్ కాబట్టి ఆటోమేటిక్గా నేను కొన్ని ఇచ్చినా కూడా ఆ డెసిమల్ పాయింట్స్ అనేది ఎక్కువ వేసుకుంది ఆటోమేటిక్గా. సి ఈక్వల్ టు డబ్ల్యూ. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెనక్కి రావాలంటే ఆల్ట్ ప్లస్ ఎక్స్ కొట్టచ్చు, మీకు సేవ్ అయితే ఎక్స్ కొట్టండి, లేదంటే నో కొట్టండి. లేదు ఇది మినిమైజ్లో ఉండాలి, మినిమైజ్ చేయాలంటే ఇది కాదనమాట. సో మినిమైజ్కి ఒక షార్ట్ కట్ ఉంది, ఆల్ట్ ప్లస్ ఎంటర్ కొట్టండి, ఇలా వచ్చేస్తుంది. నాకైతే ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేనైతే రాంగ్ కొట్టేస్తున్నాను, దీనికి కూడా మీరు రాంగ్ కొట్టేసేయండి. ఇప్పుడు మనం ఆ నోట్స్కి అయితే వచ్చేద్దాం. నోట్స్ యా ఇక్కడ చూసుకోవచ్చు. ఆ ఎగ్జాంపుల్ అయితే అర్థమైంది కదా మీకు. ఓకే, ఎగ్జాంపుల్ అయితే అర్థమైంది. నెక్స్ట్ త్వరగా కంప్లీట్ చేసేసుకుందాం. నెక్స్ట్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్లో అంటే మీకు ఇది అర్థమైంది కదా, ఈ ప్రోగ్రామ్ అర్థమైంది కదా. రోల్ నెంబర్ ఈక్వల్ టు 10 ఇచ్చాను, మార్క్స్ ఈక్వల్ టు 89 పాయింట్. అప్పుడు వేరియబుల్ గురించి మాట్లాడుకున్నాం, బట్ ఇప్పుడు ఏమి డేటా టైప్ గురించి మాట్లాడుతాను. ఇంట్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, క్యార్ అంటే ఏంటి, దానికి ముందరే ఇవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఎక్సెట్రా. అర్థమెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది ఇప్పుడు మనకి మ్యాథ్స్లో అర్థమెటిక్ అంటే ఏంటి, అర్థమెటిక్ అంటే ఈ అడిషన్ వస్తుంది, సబ్ట్రాక్షన్ వస్తుంది, మల్టిప్లికేషన్ వస్తుంది, డివిజన్ వస్తుంది, అవన్నీ వస్తాయి కదా. ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి, ఆపరేటర్స్ అనమాట. ఇప్పుడు ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఆపరేటర్స్ అనేది దాని టైప్స్ ఉన్నాయి అని మాట్లాడుకుందాం ఇవన్నీ. సో ఇప్పుడు మనము అర్థమెటిక్ ఇక్కడే కదా, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాం. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. అడిషన్ అంటే ఏంటి, 2+3 ఎంత వస్తుంది, 5 వస్తుంది. సబ్ట్రాక్షన్ అంటే ఏంటి, రెండిట్లోంచి ఏదైతే మైనస్ అది సేమ్, అంటే దీంట్లో ఎలా రాయాలో చూద్దాం. మల్టిప్లికేషన్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్కి ఇక్కడ స్టార్ సింబల్ యూస్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అడిషన్కి నెక్స్ట్ సబ్ట్రాక్షన్కి సేమ్ మైనస్, నెక్స్ట్ ప్లస్. మల్టిప్లికేషన్కి ఇక్కడ ఇంటూ సింబల్ ఉండదు, సో స్టార్ అనేది మీరు దీంట్లోనే కాదు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా స్టార్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ డివిజన్కి అనేది స్లాష్ అనమాట. అంటే ఇది డిఫరెన్స్ చూసుకోండి మీరు, ఒక స్లాష్ అనేది డివిజన్కి ఉపయోగిస్తారు, ఇంకొక స్లాష్ అనేది ఈ అంటే దాన్ని ఏమంటారు, ఈ స్లాష్ న్యూ లైన్కి కానీ లేదంటే ట్యాబ్ స్పేస్ కొంచెం స్పేస్ వచ్చి వదలడానికి కానీ అలా ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ మాడ్యులస్ అంటే ఏంటంటే ఇప్పుడు డివిజన్ చేశారనుకోండి, మీకు అది చూస్తాను మీకు, అది ఏంటంటే సంథింగ్ ఇప్పుడు 2/2 అన్నారు అనుకోండి, 1 అనేది మాడ్యులస్ ఇస్తుంది, డివిజన్ అనేది ఏమిస్తుంది చూస్తాను మీకు, చూసి మాట్లాడదాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, ఈ ఎగ్జాంపుల్ చూడొచ్చు మీరు. స్లాష్ ఇంక్లూడ్ stdio.h ఇంటి మీన్ ఇది కామన్. ఇంటి ఏ ఈక్వల్ టు 20 తీసుకున్నాడు, బి ఈక్వల్ టు 5 తీసుకున్నాడు. ప్రింట్ ఎఫ్ అడిషన్ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి అనేది మామూలుగానే మనకు తెలుసు, బట్ ఇక్కడ కామా తర్వాత మనం మామూలుగా పెట్టుకుంటే ఏ పెట్టుకుంటాం, లేదంటే బి పెట్టుకుంటాం, బట్ ఇక్కడ డైరెక్ట్ ఏ ప్లస్ బి అనేది చేసినాడు. సో అవుట్పుట్ అనేది వస్తుంది కదా, 20+5 ఎంత, 25 అనేది ఈ పర్సెంటేజ్ డి ప్లేస్లో వచ్చేసి ప్రింట్ అయిపోతుంది. అడిషన్ ఈక్వల్ టు 25 అని. సో సబ్ట్రాక్షన్ ఏ మైనస్ బి కాబట్టి సబ్ట్రాక్షన్ ఈక్వల్ టు ఎంత, 20-5 ఎంత, 15 ప్రింట్ అయిపోతుంది. మల్టిప్లికేషన్ 20 × 5 అనేది ప్రింట్ అయిపోతుంది పర్సెంటేజ్ డి ప్లేస్లో. నెక్స్ట్ డివిజన్ ప్లేస్లో పర్సెంటేజ్ డి పి ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, డివిజన్ చేసామంటే మనకు మామూలే, మనం డివైడ్ చేస్తే ఎలా క్యాన్సిల్ అయ్యి వస్తుందో ఆ నెంబర్ అనేది వస్తుంది, బట్ రిమైండర్ అనేది ఓన్లీ 0, 1 మనకు తెలిసినే కదా రిమైండర్ అనేది. ఇప్పుడు మాడ్యులస్ అంటేనే డివిజన్ అనమాట, అంటే డివిజన్లో రిమైండర్ మాత్రమే ఇస్తుంది, రిమైండర్. ఇప్పుడు దీనికి కూడా ఒక ప్రోగ్రామ్ అయితే ట్రై చేద్దాం, మనము రాద్దాము ప్రోగ్రామ్ అయితే. గుర్తుపెట్టుకోండి, మాడ్యులస్ ఆపరేటర్ వచ్చేసి రిమైండర్ ఇస్తుంది, డివిజన్ అనేది మనకు కామనే, క్యాన్సిల్ చేసి మనకు అలా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మాట్లాడుకుందాం, ప్రోగ్రామ్ రాద్దామా. ఓకే, ఇప్పుడైతే విఎస్ కోడ్లో రాద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి మీ ముందుకైతే వచ్చాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది అనేది న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తుంది, నెక్స్ట్ పక్కన అనేది న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేస్తుంది. నాకు ఈ
ఫోల్డర్ అంటే ఫోల్డర్ నాకు అవసరం లేదు, ఫైల్ కావాలి కాబట్టి నేను ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు మనము ఏది చూస్తున్నాము, మనం ఆపరేటర్స్ గురించి చూస్తున్నాం. ఓకే, ఆపరేటర్ ఫైల్ నేమ్ ఇస్తాను అన్నమాట నేను, ఆపరేటర్ డాట్ సి. చూసారా అక్కడ సి సింబల్ అయితే వచ్చేసింది ఆపరేటర్. ఓకే, నేను అలా పెట్టేస్తున్నాను. అలా పెట్టేసిన తర్వాత ఇక్కడైతే ప్రోగ్రామ్ టైప్ చేస్తున్నాను. మీరైతే వేరియేషన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకు ముందర మనం సి ప్రోగ్రాంలో చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. నేనైతే కొంచెం జూమ్ చేస్తాను మీకు కనబడడానికి. ఓకే, కనిపిస్తుంది కదా. ఓకే, మామూలే దీనిలో చూడొచ్చు, సజెషన్ ఇస్తుంది అనమాట. /include stdio.h. మనం ఆపరేటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం ఇప్పుడు. ఇంట్ మెయిన్ ఒక బ్రాకెట్ ఇచ్చాను అనుకోండి, నెక్స్ట్ బ్రాకెట్ అదే తీసేసుకుంటాను, సజెషన్స్ ఇస్తుంది ఇలా అనమాట. ఇప్పుడు మనము ఆపరేటర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సేమ్ దాని మాదిరి ఇంట్ ఏ ఈక్వల్ టు మనం డిఫరెంట్ నెంబర్ ఏమైనా తీసుకుందాం, లైక్ 4. ఇంట్ ఏ ఈక్వల్ టు 4 తీసుకుంటున్నా. నెక్స్ట్ కామా, ఇది ఇప్పుడే చెప్పేస్తానులేండి. ఇంట్ ఏ కామా అంటే మనము ఇంట్ ఏ ఈక్వల్ టు 4, ఇంట్ ఏ ఈక్వల్ టు అంటే ఇంట్ బి ఈక్వల్ టు అలా ఇలా సపోజ్ ఇలా చెప్తున్నా కదా. ఇంట్ ఏ ఈక్వల్ టు 4 మళ్ళా ఇంట్ బి ఈక్వల్ టు 20 అలా రాయాల్సిన అవసరం లేదన్నమాట. ఒకే లైన్లో ఇప్పుడు దీన్ని ఇలా రాసినా ఒకటే, నేను ఇప్పుడు దీన్ని కమెంట్ చేస్తాను, సేమ్ ఇది రాసినా ఒకటే, లేకపోతే ఇక్కడే కామా పెట్టేసి బి ఈక్వల్ టు 5 రాసినా ఒకటే, బి ఈక్వల్ టు 20 రాసానా ఓకే. సో ఇదన్నా ఒకటే, ఇదన్నా ఒకటే. ఇది మనకు కొంచెం షార్ట్ కట్, మళ్ళీ మనకి ఇంకో లైన్ లేకుండా ఇలా చేసేస్తుంది. సో ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్ అయితే రాద్దాం. ప్రింట్ఎఫ్లో మనం మామూలే కదా, మనకు డబుల్ కోడ్స్ రాసామా, ఏ ఈక్వల్ టు %d రాసాము. ఓకే ఏ ప్లస్ బి అని రాద్దాం, ఏ ప్లస్ బి మనకు కొంచెం క్లారిఫైగా ఉంటుంది. సో ఈ డబల్ కోడ్స్ తర్వాత ఒక కామా పెట్టేసి ఏ ప్లస్ బి ఆపరేటర్ ఉపయోగిస్తాను, మీరు అయితే అబ్జర్వ్ చేయండి. దీన్ని మళ్ళీ ఎక్కడ రాస్తాం, దీనిలో చూడొచ్చు ఈ షార్ట్ కట్ Shift+Alt పట్టుకొని మీరు కింద ఎర కొట్టారనుకోండి, ఇంకా మనకి 4 ఆపరేటర్స్ కాబట్టి మనకు 4 చాలు. సో ఏ ప్లస్ బి చూసాం అంటే ఏ ప్లస్ బి కొట్టాం, ఇది ఏ మైనస్ బి. ఓకే, ఈ షార్ట్ కట్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇది ప్రతిసారి ఇలా ఓకే అంటే మల్టీ గజర్ అనమాట. ఆల్ట్ పట్టుకొని మీరు ఎక్కడ గజర్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇలా ఉపయోగపడుతుంది అనమాట విఎస్ కోడ్. ఇది అయిపోతుంది. డివైడ్ ఇంకా కాలే కదా, ఓకే ఇంకొకటి చేద్దాం. ఓకే డివైడ్ బై తీసేసి అక్కడ ఏం రాస్తాం, మాడ్యులస్ సింబల్ చూడొచ్చు అక్కడ, ఇది ఓకే. ఇప్పుడు ఏ ప్లస్ బి అనేది 5 + 4 9 ఇస్తుంది. సో ఇది 4 - 5 కాబట్టి -1 ఇస్తుంది. ఏ ఇంటూ బి 5 4 = 20 ఇస్తుంది ఇది. నెక్స్ట్ ఏ డివైడెడ్ బై బి 4 డివైడెడ్ బై 5 ఎంతో అది ఇస్తుంది. ఏ % బి మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి 0 ఇస్తుంది, లేకపోతే 1 ఇస్తుంది, అంతే, అంతకుమించి ఏమీ లేదు. రన్ చేసి చూద్దాం ఇప్పుడు. రన్ కోడ్, దీన్ని కొంచెం పైకి తీసుకుందాం. మనం స్ట్రక్చర్ కోసం ఓకే ఇలా మనం ఒక్కదాన్నే రాసుకోకుండా ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇలా ఓకే, ఇక్కడ నేను /n అనేది ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నా. రన్ కోడ్ ఇప్పుడు చూడవచ్చు మీరు. ఓకే కొంచెం వాట్ హ్యాపెండ్, ఓకే కొంచెం సైజ్ తగ్గిస్తాను మీకోసం. ఓకే ఇప్పుడు చూడొచ్చు మీరు, ఏ ప్లస్ బి 5 + 4 ఎంత 9 వచ్చింది. ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి 4 - 5 అంటే -1 -1 కదా. ఓకే -1 నెక్స్ట్ 5 4 = 20 వచ్చింది. ఏ డివైడెడ్ బై 0 వచ్చింది. నెక్స్ట్ ఏబి ఇక్కడ ఏంటి సంథింగ్ ఏదో మిస్టేక్
అయినట్టుంది. ఏబి అని వచ్చింది ఏంటి ఇక్కడ, ఏ పర్సెంటేజ్ బి కదా నేను. ఓకే, సంథింగ్ హ్యాస్, ఓకే, ఏ డివైడెడ్ బై బి అనేది 0 వచ్చింది. నెక్స్ట్ ఏబి అనేది 4 వచ్చింది. ఇక్కడ ఏబి అనేది ఏంటికి వచ్చిందో తెలియట్లేదు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఏ డివైడెడ్ బై బి అంటే అది డివిజన్ అప్లై చేస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏ పర్సెంటేజ్ బి అనేది మీరైతే ఇది రిమైండర్ ఇస్తుంది అనమాట. రిమైండర్ 4 ఇచ్చింది. ఓకే, నేను ఇప్పుడు ఏదన్నా నెంబర్స్ అనేది మార్చి చూస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ సంథింగ్ లైక్ ఇక్కడ నేను 2 ఇస్తాను, ఇక్కడ నేను 4 ఇస్తా. వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? గెస్ చేశారా ఎవరన్నా? చూద్దాం. అనుకోట్ ఇక్కడ చూసుకోవచ్చు 2 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. సో ఏబి అంటే నేను ఇక్కడ ఏ పర్సెంటేజ్ బి అని ప్రింట్ చేశాను, బట్ అక్కడ ఏబి అనేది ప్రింట్ అవుతుంది. దాన్ని అయితే మీరైతే ఇగ్నోర్ చేయండి. ఇక్కడ ఏ పర్సెంటేజ్ బి అనే ప్లేస్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏబి అనేది 2 అనేది ప్రింట్ అయింది అనమాట. అంటే డివిజన్, ఇది డివిజన్ ప్రింట్ అయింది, ఇది రిమైండర్ ప్రింట్ చేస్తుంది. ఓకే, అర్థమవుతుందా మీకు? కింద కూడా సేమ్ వెళ్ళి నేను 2 సార్లు అది రన్ కోడ్ అని కొట్టాను, అందుకే అలా ప్రింట్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఏ ప్లస్ బి కామన్, ఏ మైనస్ బి అంటే ఈ చివరిలో కామ పెట్టేసి మనము ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి, నెక్స్ట్ ఏ డివైడెడ్ బై బి అండ్ ఏ పర్సెంటేజ్ బి. ఏ పర్సెంటేజ్ బి అంటే గుర్తుపెట్టుకోండి, ఏ పర్సెంటేజ్ బి అనేది మీరు ఉపయోగిస్తారు. ఏ పర్సెంటేజ్ బి అంటే మీకు రిమైండర్ ఇస్తుంది. ఇది ఏ డివైడెడ్ బి అంటే కోఎఫిషియంట్ ఇస్తుంది, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇది డివిజన్ అప్లై చేస్తుంది, ఇది మనకు రిమైండర్ ఇస్తుంది అనమాట, రిటర్న్. అలా ఇప్పుడు నెక్స్ట్ ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్, ఏ ప్లస్ బి రిలేషన్. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు రిలేషనల్ ఆపరేటర్స్, యూజ్డ్ టు కంపేర్ 2 వాల్యూస్. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 10, ఏ గ్రేటర్ దెన్ బి. ఇది ఇక్కడ సి ప్రోగ్రామ్లో మీరు గుర్తు పెట్టుకోవచ్చు. తప్పు అనింది అనుకోండి, అంటే దానికి అది తప్పు అనిపించింది 0 ఇస్తుంది, రైట్ అనిపించింది అంటే 1 ఇస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్, మనం మామూలుగా ట్రూ ఆర్ ఫాల్స్ తెలుసు కదా మనకి, మన భాషలో ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. బట్ సి ప్రోగ్రామింగ్లో ఒక్కటే, వేరే లాంగ్వేజ్లో మళ్ళీ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది వర్క్ కాదు, ఓన్లీ 0 ఆర్ 1 అంతే. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ, అలా అనమాట. ఇప్పుడు దీన్ని అయితే చూద్దాము. రిలేషనల్ ఆపరేటర్స్లో మీరు తెలుసు, రిలేషనల్ ఆపరేటర్స్లో మీకు చూపిస్తాను. మీకు దీంట్లో కింద ఇంకా లాజికల్ ఆపరేటర్స్ ఉంది, నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, ఇప్పుడైతే మనము రిలేషనల్ ఆపరేటర్స్ అయితే త్వరగా చూసేద్దాం. ఇప్పుడు మీరు సేమ్ ఇలాగే పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ ఎఫ్ సేమ్ పర్సెంటేజ్ డి ఇస్తున్నాను, నేను అక్కడ పర్సెంటేజ్ డి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చాను అనుకోండి, అది కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందా ట్రూ అవుతుందా? ఏ గ్రేటర్ దెన్ బి, 2 గ్రేటర్ దెన్ 4 అంటున్నాను నేను. ఓకే, 2 గ్రేటర్ దెన్ 4 అంటున్నా, అది ట్రూనా ఫాల్సా? ఫాల్సే కదా, 2 అనేది 4 కంటే పెద్దదా? లేదు కదా. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 0 వస్తుంది. 0 వచ్చిందా? 0. ఇప్పుడు నేను దాన్ని రివర్స్ రాశాను అనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? 1 వస్తుంది, సింపుల్ 1. ఇది ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ మైనస్, ఇవే ఉన్నాయి, ఏ గ్రేటర్ దాన్ ఇవి. నెక్స్ట్ ఇంకా ఏ గ్రేటర్ దాన్, ఏ లెస్ దాన్ చూసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ ఈక్వల్ టు 2 ఇచ్చాం కదా, బి ఈక్వల్ టు కూడా 2నే ఇద్దాం. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెడదాం. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది ఎవరైనా గెస్ చేయగలరా? ఇప్పుడు 2 అంటే 0 వస్తుందా 1 వస్తుందా? అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూనే వస్తుంది. మనం ఏమన్నాం, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నాం. గ్రేటర్ అయినా పర్వాలేదు, ఏకి బికి ఈక్వల్ అయినా పర్వాలేదు, దాని కదా అది అర్థం అనమాట దానికి. ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి అంటే 2, ఏ అనేది 2 ఉండొచ్చు, నెక్స్ట్ బి అనేది 2 కంటే ఎక్కువ ఉండొచ్చు, 2 కూడా ఉండొచ్చు, అది ట్రూనే. అది దాని కండిషన్ అదనమాట. ఓకే, 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఏ లెస్ దాన్ ఈక్వల్ టు, ఇది చెప్పండి ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూనే, ఈక్వలే కదా. ఇది కూడా సేమ్, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఏ అనేది అంటే బి అనేది ఏ కంటే పెద్దగా ఉండొచ్చు, ఈక్వల్గానే ఉండొచ్చు. దట్ ఈస్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి,
నెక్స్ట్ ఇలా అనమాట. రివర్స్ అనేది ఇదే. ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. అంటే ఒకదానికొకటే రిలేషన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏకి బికి రిలేషన్ చేస్తేనే కదా గ్రేటర్ దెన్ అనే పని చేసేది, లేదంటే పని చేయదు. అందుకే దీన్ని రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. యూజ్ టు కంపేర్ టూ వాల్యూస్. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే మీరు ఫిజిక్స్లో ఐ థింక్ ఇదింటారనమాట, ఇంటర్మీడియట్లో. సో ఇక్కడ కూడా ఇంకా ఐ థింక్ మీకు ఈ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్లో ఈ అండ్ గేట్ కానీ ఇవన్నీ ఇంటూనే ఉంటారు. లాజికల్ గేట్స్ అంటే ఏంటో చూద్దాం పదండి ఫస్ట్. ఓకే, లాజికల్ గేట్స్లో ఇక్కడైతే ఎగ్జాంపుల్గా అండ్ అయితే ఇచ్చాడు, చూద్దాం అండ్ అనేది ఏంటో. ఇప్పుడు మీరు అండ్ అనేది ఏంటంటే, ఇప్పుడు బేసికలీ మనకు అండ్ ఆరు అని ఉంటుంది అనమాట. దీంట్లో మనం అండ్నైతే అండ్ అని, నెక్స్ట్ ఆర్ అని అయితే సింబల్, ఇది మీరు కీబోర్డ్లో చూసుకోండి ఉంటుంది. ఆర్ అనేది నాకే కనిపించట్లేదు, ఎక్కడ ఉందో ఇది ఆర్. ఎస్ ఎక్కడ ఎస్ దొరికింది. ఈ సింబల్ టూ ఉపయోగిస్తాం అనమాట. కమెంట్స్ చేద్దాం దీన్ని. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మీరు అండ్ అనేది 2 సార్లు పెడతాం. ఇది అండ్, ఇది ఆర్ అనమాట. అంటే అది ఎక్కడ ఉంటుందంటే మీకు ఫ్లవర్ బ్రేసెస్ కానీ బ్రాకెట్స్ కానీ క్లోజ్ ఉంటుంది కదా, ఆ క్లోజ్ పక్కన ఉంటుంది అనమాట. సో ఆర్ అనే సింబల్. ఓకే, ఇప్పుడు అండ్ ఆర్ అనేది ఏమో చూద్దాం. ఇప్పుడు అండ్ అంటే ఏంటంటే ట్రూ ఉంటేనే ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అయిపోతుంది. ఒక్కటి ఫాల్స్ ఉన్నా ఫాల్స్. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ సబ్జెక్ట్స్లో మనము ఏ ఒక్క సబ్జెక్ట్ అనేది ఫెయిల్ అయినా అన్ని ఫెయిల్ అయినట్లే, ఫెయిల్ అనే వస్తుంది. ఒక్క సబ్జెక్టే కదా ఫెయిల్ అయ్యేదని నీకు ఏడా రిజల్ట్లో పాస్ అని ఎక్కడ ఇయ్యడు, ట్రూ అనే ఇస్తాడు. సో దట్ ఈస్ అండ్ అనేది అన్నీ ట్రూ ఉంటేనే ట్రూ, లేకపోతే ఫాల్స్. ఓకే, ఆర్ అంటే ఏంటంటే, ఇప్పుడు కొంతమంది జాలిగుండి ఉంటారనమాట. సో వీడు 24 దగ్గరికి వచ్చినాడు, ఇంకొక మార్క్ వేసి పాస్ చేద్దాం అని, ఒకవేళ నీకు 24 వచ్చినా 23 వచ్చినా కూడా అతనిలాగా వాళ్ళకు 2-3 మార్క్స్ వేసి పాస్ చేసేస్తాడు. దాంతో ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అలా వీళ్ళు మంచోళ్ళు. దీనికి అన్నీ ట్రూ అవ్వాల్సిన పని లేదనమాట. ఓన్లీ ఒక్కటి ట్రూ ఉండి ఇంకొక ఫాల్స్ ఉంటే ఆటోమేటిక్గా ట్రూ అయిపోతుంది. ఎప్పుడు ఫాల్స్ అవుతుందంటే 2 ఫాల్స్ ఉన్నప్పుడే ఇది ఫాల్స్ అవుతుంది. ఓకే, ఇది అర్థమైంది కదా. అండ్ అంటే ఏంటి, ఖచ్చితంగా అన్నీ ట్రూ ఉండాలి, అన్నీ పాస్ అయితేనే నువ్వు పాస్ అవుతావు, లేదంటే పాస్ కావు. ఆర్ అంటే ఏంటి, నీది ఒక్క సబ్జెక్ట్ అటు ఇటు ఉన్నా కూడా నువ్వు పాసే. ఓకే, కొన్ని ఉంటాయన్నమాట. కొన్ని ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్లో. నాకు తెలిసినంత వరకు ఎడ్యుకేషన్ అయితే నాకు తెలిసినంత వరకు లేవు ఇలా ఒకటి సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా ఏం కాదని. బట్ కొన్ని ఉంటాయి, లేకపోతే ఈ ఆర్ గేట్ అనేది ఉండనే ఉండదు అనమాట. సో ఇది అండ్ గేట్, ఇది ఆర్ గేట్. దీనికి ఎగ్జాంపుల్స్ అయితే ఇప్పుడు అయితే మాట్లాడుకుందాం మనము. ఇప్పుడు నేను ప్రింట్ఎఫ్, ఇది ఇప్పుడు బోరింగ్గా ఉండొచ్చు, బట్ మనం ఎప్పుడైతే కండిషనల్ స్టేట్మెంట్స్ ఇఫ్ వస్తాయో అప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట, అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఒకటి %d అనేది ప్రింట్ చేస్తున్నా, %d, ఇప్పుడు ఏ అండ్ బి, సరే ఏ అండ్ బి అని పెడితే అది మళ్ళీ మారిపోతుంది. సో మనం ఏమన్నా కండిషన్స్ రాయాలన్నమాట. ఇప్పుడు ఎలా అంటే ఏం రాద్దాం, సంథింగ్ ఎత్తుకండి, లైక్. ఓకే, నేను ఎత్తుకుంటా. ఓకే, నేను ఇలా అయితే ఇస్తున్నా, 2 ఇస్తున్నాను, మధ్యలో అండ్ ఒకటే పెట్టారనుకోండి అది బైనరీలోకి వచ్చేస్తుంది అనమాట. నో, అండ్ అనేది 2 పెట్టాలి. అండ్ గేట్ అనేది మనకు వర్క్ కావాలంటే అండ్ అనేది 2 పెట్టాలి. ఇప్పుడు మనం కండిషన్ ఏం రాద్దామంటే, ఓకే ఇంత ముందర రాసినట్లే ఏ గ్రేటర్ దెన్ బి అని రాద్దాం. నెక్స్ట్ బి, ఓకే ఏం రాద్దాం, ఓకే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏమొస్తుంది అవుట్పుట్. ఎనీ గెస్. నేను అండ్ గేట్ అంటే ఏంటో చెప్పా, 2 ట్రూ ఉండాలి. ఇది ట్రూ అయింది, ఇది ట్రూ అయితేనే ట్రూ వస్తుంది. సో ఏ గ్రేటర్ దెన్ బి, 2 గ్రేటర్ దెన్ 2 నా ఈక్వలే కదా అది, ఇది ఫాల్స్ వస్తుంది. సో 1 మినిట్, ఇది అనేది ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి అంటే ఇది ట్రూనే కదా, ట్రూ. బట్ అండ్ కండిషన్ అంటే ఏంటి, 2 ట్రూ ఉంటేనే ట్రూ, లేకపోతే ఫాల్స్. సో ఇది ఫాల్స్ అనేది వస్తుంది. ఫాల్స్ అంటే దీంట్లో ఎట్లా వస్తుంది, 0 వస్తుంది, 0. సో దిస్ ఈస్ అవుట్పుట్, 0 వస్తుంది, 0. ఓకే, ఇప్పుడు అండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆర్ చూద్దాం.
సింపుల్, నేనేం ఎక్కువ డెప్త్ అయితే వెళ్ళిపోవట్లేదు, బేసిక్స్ ఊరికే చిన్నగా చెప్తున్నాను అనమాట బేసిక్స్. సో అండ్ అనేది పెట్టాను. ఇప్పుడు మనమైతే ప్రింట్ చేద్దాం. ఎనీ గెస్, అవుట్పుట్ గెస్ ఏమన్నా? ట్రూ వస్తుంది, 1 వచ్చింది. సో మనం ఎక్కువైతే ఈ అండ్ గేట్ కానీ ఆర్ గేట్ కానీ ఉపయోగిస్తాం, ఇంక అంతకుమించి అంతకు యూజ్ చేయమన్నమాట. ఇక నెక్స్ట్ ఆపరేటర్ చూద్దాం. ఈ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఇవన్నమాట. లాజికల్ అంటే అండ్ నెక్స్ట్ ఈ ఆర్ అనేది అంటే సింబల్స్ 2 వస్తాయి కాబట్టి అట్లా నాకు కూడా అలాగే పలికేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా ఎగ్జాంపుల్ కూడా ఇదే ఇచ్చాడు. ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ 0. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నాం అంటే ఏ అనేది 5 ఉంది, బి ఈక్వల్ టు 10 ఉంది. సో ఇక్కడ ఏ అనేది 10 గ్రేటర్ దాన్ ఏనా అంటున్నాడు, అంటే 5 లెస్ దాన్ 10 అంటున్నాడు. అంటే ఏంటి, 5 అనేది 10 కంటే చిన్నదే కదా. సో ఇది ట్రూ. నెక్స్ట్ చూద్దాం, బి గ్రేటర్ దాన్ 0. బి అనేది 0 కంటే పెద్దది, యస్ ట్రూ. రెండు ట్రూనే కాబట్టి అవుట్పుట్ 1 అయితే వస్తుంది. సో ట్రూ. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్స్ అయితే దీన్ని చూసుకోండి, అందరూ ఒక విధంగా రాస్తుంటే మీరు ఒక విధంగా రాస్తే అదొక లెవెల్ వేరే, బాగుంటుంది, ఇట్స్ నైస్. ఇప్పుడు మనమైతే చూద్దాం. ఇప్పుడు నేను ఏ వాల్యూ ఆల్రెడీ ఉంది ఏ వాల్యూ. నేను ఇప్పుడు ఏ వాల్యూ అనేది a+1 అనేస్తాను. సో దీన్ని ఏంటప్ప ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ డి ఏ ప్రింట్ చేస్తున్నా. సో వాట్ ఈస్ ద అవుట్పుట్, ఏంటి వస్తుంది అవుట్పుట్? ఏ ఉంది, ఏకి +1 యాడ్ చేయ అంటున్నా. ఏ ఇప్పుడు ఏమి 2, సో 3 ప్రింట్ అవుతుంది. ఎక్కడ కింద 3 ప్రింట్ అవుతుంది. ఓకే, సో దీన్ని మీరు ఇంకొక విధంగా కూడా రాయొచ్చు, దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఏం లే, అలా అవసరమా, ఏ రాశాను అంటే ఇది సింపుల్ అనమాట. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, ఏ ప్లస్ ఈక్వల్ టు 1. అంటే ఒరే బాబు, ఇది ఏ వాల్యూ అనేది ప్లస్ చేయి. ఎంత ప్లస్ చేయి, 1 ప్లస్ చేయి. ఇప్పుడు ఏ అనేది 2 ఉంది, ఏ ప్లస్ ఏలేకి ప్లస్ సింబల్ మీకు అర్థమవుతుంది కదా, ఏ ప్లస్. మీరు బాగా చూసుకోండి, ఇది అనేది నార్మల్గా అందరూ ఇదే రాస్తారనమాట. ఏ ఈక్వల్ టు a+1 అనేది నార్మల్, అందరూ ఇదే రాస్తారు. బట్ a+=1 అనేది కొంచెం యూనికే కదా, అందరూ ఇది వాడితే, బట్ మీరు మాత్రం ఇది వాడుతున్నారంటే కొంచెం యూనిక్. అందరూ ఇదే వాడుతున్నప్పుడు నేను ఎందుకు బ్రో ఇదిలా వాడడం అంటే ఇంక దానికి నేను ఏం చేయలేను. ఇది కొంచెం అంటే మీరు ఇన్స్టాలో రీల్స్ ట్రెండ్ అవుతున్నట్లు అనుకోండి, అందరూ ఇదే వాడితే ఏం కొంచెం మజా వస్తుంది చెప్పండి. మీరు కొంచెం వెరైటీ వాడితేనే మజా వస్తుంది. సో a+=1. సో ఇప్పుడేం ప్రింట్ అవుతుంది, 3నే ప్రింట్ అవుతుంది. 3నే, ఇంకేం వేరేది ప్రింట్ కాదు ఆడ, 3నే. 3 సేమ్, ఇది ఒకటే అది ఒకటే. ఇప్పుడు a+= నేను 5 ప్రింట్ అయినా అనుకోండి, అవుట్పుట్ చెప్పండి మీరు. ఏ ఉంది, ఓకే వచ్చిందా లేదా నేను చెప్పాలా. ఏ ఉంది, ఏకి నేను 5 యాడ్ చేస్తాను అంతే, ఇంకేం లేదు. 5 6 7, అవుట్పుట్ 6 7 6 7 7 7 అంతే. సేమ్ ఇంటూ ఏమొస్తుంది ఇప్పుడు చెప్పండి. సేమ్ మీరే సేమ్ అడిషన్ ఎట్లుందో అంతే సేమ్. ఏలో ఒక వాల్యూ ఉంది, దానికి ఈ 5 అనేది మల్టిప్లై చేయి అంతే, ఇంకేం లేదు. 5 2 10, ఆన్సర్ అదే 10. ఏదో నీకు వచ్చిలేరా నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతావు, మాకు అర్థం కాలేదు అనుకుంటారా, ఏంది లేదు ఇక్కడ. ఇది చూడండి, ఏ ఆల్రెడీ పైన ఒక వాల్యూ ఉంది, ఏ స్టార్ అంటే మల్టిప్లై చేస్తున్నా, ఏలో ఏకి అనేది మల్టిప్లై చేస్తున్నా, ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నా అనేది ఈక్వల్ టు తర్వాత రాస్తావు. అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏ స్టార్ 5 అని రాసే బదులు ఇప్పుడు మీకు కరెక్టా కదా చూడండి. ఇప్పుడు చూడు, a*=5 అనేది ఈజీనా, a=a*5 అనేది ఈజీనా? ఇది చాలా సింపుల్ బేసిక్ అనమాట, అందరికీ అర్థమైపోతుంది. బట్ ఇక్కడ a*5 అనేది కొంచెం మీరు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది, కానీ అట్లా ఇట్లా ప్రోగ్రామ్స్ రాస్తుంటే ఈజీగా అయిపోతుంది. సో ఇది నో ప్రాబ్లం. సేమ్ యాజ్ డివైడెడ్ అనేది ఇక్కడ ఏం చేద్దామంటే 10 ఇద్దాం. సో అవుట్పుట్ ఏం రావచ్చప్ప, ఎనీ గెస్? 2 divided by 10, 5, సారీ 0. ఇది దీంట్లో కన్ఫ్యూజ్ అవుతారు చూసుకోండి. డివైడ్ అంటే మనకి
ఇప్పుడు 2 అనేది 10తో డివైడ్ అవుతుంది కదా, సో 0 ఇచ్చింది. అదే నేను మాడ్యులస్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు 5 ఇస్తుంది. యా, దీనికి కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, అవుట్పుట్ 5 వస్తుంది. సరే, 2 వాట్ హ్యాపెనింగ్ హియర్, ఏ పర్సెంటేజ్ 10. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకు మనం కన్ఫ్యూజ్ అవుతున్నామంటే, ఇక్కడ చిన్న వాల్యూ ఉంది, ఇక్కడ పెద్ద వాల్యూ ఉంది. సో చిన్న వాల్యూతో పెద్ద వాల్యూతో చేస్తే 0.2 వస్తుంది, దాన్ని ఇది 2గా కన్వర్ట్ చేస్తుంది. సో మనం ఏం చేద్దామంటే, ఇక్కడ 2 ఇద్దాం, ఇక్కడ మనం 10 ఇద్దాం. ఇప్పుడు మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో రన్ కోడ్ 0 అంటే అదేంటంటే, ఇప్పుడు ఇప్పుడు డివిజన్ అప్లై చేద్దాం, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు అన్నమాట. అంటే అది వేరియేషన్ అయితే అంటుంది అనమాట. ఇక్కడ ఏమొస్తుంది గెస్ చేయండి, 2 డివైడెడ్ అంటే 10 డివైడెడ్ బై 2 అంటే ఏమొస్తుంది, 5 వస్తుంది అంతే. 5 అంటే ఇంతకు ముందర ఎందుకు అలా జరిగిందంటే, మనం కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం అనమాట. అంటే నేను చిన్న వాల్యూ ఇచ్చాను, డివైడ్ కానీ మాడ్యులస్ కానీ చిన్న మాడ్యుల్ ఇచ్చిన, చిన్న నెంబర్ ఇచ్చారంటే అక్కడ ఏమవుతుందంటే 0 పాయింట్ అని పాయింట్స్లో వస్తుంది. సో దాన్ని మళ్ళీ అది మనం ఇంటీజర్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి నెంబర్స్లే కన్వర్ట్ చేస్తుంది. 0.2 వస్తే దాన్ని 2లో కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ 2 ఇస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్స్ అనేది ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్లో దీన్ని చాలా జాగ్రత్తగా అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మాడ్యులస్కి. నెక్స్ట్ డివిజన్కి. డివిజన్ అంటే ఏంటి, ఇప్పుడు డివిజన్ అంటే డివైడ్ అప్లై చేసి, ఇప్పుడు 10/2 అంటే 5 ఇస్తుంది, సరే 2/10 అంటే 5 ఇస్తుంది. డివిజన్ అప్లై చేస్తున్నాం కాబట్టి. సో ఎప్పుడైతే మనము మాడ్యులస్ అప్లై చేస్తున్నామో అది 0 ఆర్ 1 రెండే ఇస్తుంది అంతే, ఇంకేం గుర్తుపెట్టుకోకండి. ఇప్పుడు 2కి 5కి 2 5 10 అంటే 2తో డివిజిబుల్ అవుతుంది కదా, సో 1 ఇచ్చేస్తుంది అంతే, ఇంకేం మాట్లాడదు. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఏమి ఇస్తానంటే, సపోజ్ 100 ఇస్తాను. సేమ్ నేను మాడ్యులస్ అప్లోడ్ చేస్తున్నా, మాడ్యులస్ అప్లై చేస్తున్నా అంటే 2 అనేది 100తో డివిజిబుల్ అవుతుందా కాదా లేదా అని చూస్తుంది అంతే, 1 ఇస్తుంది. సరే 0 0 రైట్, అంటే డివిజిబుల్ అయితే 0నే కదా వచ్చేది, అంటే మాడ్యులస్ వేసే, సరే 1 అంట. ఓకే, డివిజిబుల్ కాకపోతే అంటే మాడ్యులస్ ఒకవేళ అది డివిజిబుల్ 2తో అనేది 100 అనేది డివిజిబుల్ కాకపోతే అప్పుడు 1 ఇస్తుంది. ఓకే, ఇదనమాట. అంటే 0కి 1కి ఏంటంటే, 0 అయితే ఓకే ఈ నెంబర్ అనేది ఈ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది, సో 0. ఓకే, ఈ నెంబర్ అనేది ఈ నెంబర్తో డివిజిబుల్ కాలేదు, ఓకే 1 అంతే, ఇంకేం లేదు, సింపుల్ లేదు. బట్ కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ దీని తర్వాత ఇంకేముంది, మాడ్యులస్ అంతే కదా. నెక్స్ట్ ఏం ఆపరేటర్ ఉందో చూద్దాం. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్, ఇది నెక్స్ట్ ఇదేనమాట. లాస్ట్ అయిపోతుంది, వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఇదే లాస్ట్. సో మీకు కొంచెం అర్థమవుతుంది కదా, నేను కన్ఫ్యూజ్ అవుతున్నా సరే మీకు క్లారిటీగా చెప్పాలని ట్రై చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ చదివి ఛానల్లో చదివినా కూడా మీకోసమని మళ్ళీ చెప్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, ఇంతకు ముందర మాదిరే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 ఇస్తున్నా. ఓకే, ఒక నెంబర్ చాలు, దీనికి ఏం పెద్దగా ఏం అవసరం లేదు. సో నార్మల్ printf %d ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అంటే ఏంటి, ఇంక్రిమెంట్ అంటే పేర్లోనే ఉంది, మీరు పలుకుతుంటే అర్థమవుతుంది. అంటే ఇంక్రిమెంట్ అంటే ఈ పదం ఏంటారు శాలరీస్లో కానీ అక్కడ. ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ఇంక్రీజ్ చేయడం, ఒక నెంబర్ అనేది ఇంక్రీజ్ చేయడం. A++ అంటే ఏంటి, ఏలో ఒక వాల్యూ ఉంది, దాన్ని +1గా ఇంక్రీజ్ చేయి. మనం మామూలుగా చూడండి, ఇప్పుడు నేను దీనికి ఎలా రాయొచ్చో చెప్తాను మీకు. A ఈక్వల్ టు A+1 అన్నా ఒకటే. ఓకే, ఇదన్నా. సో A + 1 అన్నా ఒకటే. నెక్స్ట్ ఈ A++ అన్నా ఒకటే, ఈ 3 ఒకటే. సో A++ అంటే ఇప్పుడు తర్వాత దీన్ని మళ్ళా ప్రింట్ చేద్దాం కిందికి. సో దీంట్లో కాపీ అండ్ పేస్ట్ కూడా ఉంది. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఇప్పుడు ఫస్ట్ A అనేది 10 ఉంది. సో ఇక్కడ 10 అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ A++ చేస్తున్నాం. A++ అంటే అనేది ఇక్కడ ఎక్కడ ప్రింట్ అవుతుంది, 11 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూద్దాం, అతుక్కొని వస్తుంది, ఐ థింక్ కలిపేసి వస్తుంది. ఏమొస్తుంది, 10 10 11 వస్తుంది, నాకు తెలుసు అదే వస్తుంది.
యా 10 ఎందుకలా వచ్చిందంటే మనం స్లాష్ని ఇవ్వలే. మనకు స్ట్రక్చర్ కావాలంటే స్లాష్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే 10 వచ్చింది, తర్వాత 11 వచ్చింది. ఓకే అలా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్ ఇక్కడే ప్రింట్ చేద్దాం. ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ A++. ఓకే అవుట్పుట్ ఎనీ గెస్. ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ A=10 ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది చూద్దాం. ఇక్కడ మీకు ట్విస్ట్ ఖచ్చితంగా ట్విస్టే. 10 ఎందుకు 10 ప్రింట్ అయింది? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు అక్కడ ఇంక్రిమెంట్ చేశాం కదా, 11 అని ప్రింట్ కావాలి కదా, ఇంత ముందర 11 ప్రింట్ అయింది, ఇప్పుడు ఎందుకు 10 ప్రింట్ అవుతుంది? ఇప్పుడు ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటి లేదు, ఇక్కడ 2 ఉంటాయన్నమాట. ఇంక్రిమెంట్ ఆపరేటర్లో కమెంట్ చేస్తున్నాం A++ అండ్ ++A రెండింటికి అర్థం ఒకటే, రెండు ఇంక్రిమెంట్ చేస్తాయి, ఒకటే ఇంక్రిమెంట్ చేస్తాయి. బట్ డిఫరెంట్ ఏంటంటే ఏ అనేది ఫస్ట్ నేను తీసుకుంటా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం కదా, ఇప్పుడు ఫస్ట్ నువ్వు పెన్ ఇస్తే నేను నీకు చాక్లెట్ ఇస్తా, అర్థమైంది కదా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను చాక్లెట్ ఇచ్చేస్తాను, తర్వాత నువ్వు పెన్ ఏం పర్వాలేదు నేను అడ్జస్ట్ చేసుకుంటా, అలా అనమాట. అంటే మీకు అర్థమైంది కదా, ఫస్ట్ అనేది ఏ అనేది ప్రింట్ చేస్తుంది, తర్వాత అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు నేను దీని తర్వాత నేను ఏ అనేది ప్రింట్ చేశాను అనుకోండి, చూద్దాం. ఆల్ట్ షిఫ్ట్ ఓకే ఏ అనేది నార్మల్గా ప్రింట్ చేద్దాం వీడు. సో అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది, తర్వాత 10 ప్రింట్ అవుతుంది, తర్వాత 11 ప్రింట్ అవుతుంది. చూడండి ఒక మారు, నేను దాని మనలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూసారా 10 తర్వాత 11, ఇది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం నేను స్లాష్ అని ఇవ్వలేదు, అందుకే అలా అతుక్కొని వచ్చింది. సో ఇప్పుడు ఆ కోడ్ని అయితే మనము చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ 10, A=10 ఇనీషియల్ వాల్యూ, తర్వాత %d ఏ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో అందుకే 10 ప్రింట్ అయింది, ఇనీషియల్ వాల్యూ అలాగే ప్రింట్ అయింది. సో ఇక్కడ %d A++ అన్నాం కాబట్టి 10 ప్రింట్ అయింది. అంటే ఫస్ట్ ఏ అనేది ప్రింట్ చేస్తుంది, ఫస్ట్ ఏని ప్రింట్ చేసిన తర్వాత ఏ అనేది ఏకి 1 అనేది యాడ్ చేస్తుంది. సో ఏకి 1 అంటే 11, తర్వాత మనం ఏ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి 11 అనేది ప్రింట్ అయింది. సో ఒకవేళ నేను ఏ ఇప్పుడు ఇలా ఇచ్చాను అనుకోండి, ఎనీ అవుట్పుట్ గెస్ చేస్తారు ఎవరన్నా? లైక్ ఇక్కడ చూసుకున్నారనుకోండి, ఇనీషియల్ వాల్యూ 10, ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది. దీని మాదిరే సేమ్ ఇక్కడ ++A అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నా, తర్వాత ప్రింట్ చేస్తున్నా. సో 10 ఉంది ఇనీషియల్గా, ఒకటి ఇంక్రిమెంట్ చేసి 11 అవుతుంది. సో 11 ప్రింట్ అవుతుంది, తర్వాత 11 ప్రింట్ అవుతుంది. ఇక్కడ స్లాష్ అని ఇస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఇంత ముందర ఇవ్వలేదు. ఓకే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, 10 ప్రింట్ అవుతుంది, 11 ప్రింట్ అవుతుంది, 11 ప్రింట్ అవుతుంది, అంతే సింపుల్. 10 అంటే ఇనీషియల్ వాల్యూ ఇది ఇంక్రిమెంట్ చేసాం, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ప్రింట్ చేసాం కాబట్టి ఇక్కడ 11 వచ్చింది. నెక్స్ట్ అనేది తర్వాత మళ్ళీ ఏనే ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఏం ప్రింట్ వచ్చేసింది. ఇదనమాట. ఒకసారి క్విక్ క్వశ్చన్ చూద్దామా. టైప్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇంకా ఫస్ట్ డేటా టైప్ డిక్లేర్ చేసిన తర్వాత వేరియబుల్ నేమ్ అనేది డిక్లేర్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇంట్ ఏజ్, ఫ్లోట్ ప్రైస్, క్యార్ గ్రేడ్, మల్టిపుల్ డిక్లరేషన్స్ ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఇంట్ A, B, C. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకే ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఇక్కడ ఇంత ముందర చూసుకోవచ్చు, మనం అదే కన్ఫ్యూజ్ అయ్యాం. సో మీరు కూడా అలాగే కన్ఫ్యూజ్ కావచ్చు అనమాట. నేను చాలా రోజులైంది, ప్లస్ దీన్ని అసలు అంటే దీన్ని నేను చాలా రోజులైంది, అప్పుడు సి ప్రోగ్రామ్ చేసినప్పుడు మొన్న ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు దీన్ని అయితే ఉపయోగించాను, డివిజన్ అండ్ మాడ్యులస్. సో చాలా రోజులు అయిపోయింది కాబట్టి నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సో మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో డివిజన్ అంటే ఏంటి, డివిజన్ అనేది డివైడ్ చేసిన తర్వాత నెంబర్ అనేది ఇస్తుంది అనమాట. సో 2 అనేది 10 ఎప్పుడు డివైడ్ చేస్తుంది, 5తో డివైడ్ చేస్తుంది కాబట్టి సో 5 అనేది డివిజన్ చేసినప్పుడు ఇస్తుంది. అదే నేను మాడ్యులస్లో ఇచ్చాను అనుకోండి, సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. 2 అనేది 10తో అంటే 2 టేబుల్లో 10 అనేది డివైడ్ అయ్యి 10లో అంటే 2తో 10ని డివైడ్ చేయొచ్చు కదా. సో 0 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 0, డివిజిబుల్ కాకపోతే 1 ఇస్తుంది అనమాట, అంటే రిమైండర్. సో సింపుల్గా మాడ్యులస్ అంటే ఏం లేదు, రిమైండర్ అంతే, ఇంకా అంతకుమించి ఏం గుర్తుపెట్టుకోవద్దండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఆపరేటర్స్ అండ్ దేర్ టైప్స్. ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్స్, దీంట్లో నేను నోట్స్లో అయితే మెన్షన్ చేయలేదు. అర్థమెటిక్ ఆపరేటర్స్లో ప్లస్, మైనస్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ డివిజన్ ఉంది.
సో సింపుల్ అనమాట. నోట్స్ అనేది ఎక్కువ కాంప్లెక్స్ అయితే చేయలేదు. రిలేషనల్ ఆపరేటర్స్లో గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, గుర్తుకు పెట్టుకోండి. సి ప్రోగ్రామ్లో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఉండవు. ఓన్లీ 0 అండ్ 1 మాత్రమే ఉంటాయి. ఇది మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్ కానీ ఆర్ కానీ. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 3 ఇలా అనమాట. ఏ మైనస్ ఈక్వల్ టు 3, ఏ ఇంటూ ఈక్వల్ టు 3 అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఒకటే, ఏ ప్లస్ ఈక్వల్ టు 1 ఒకటే. సో నేనైతే దీన్నే రికమెండ్ చేస్తాను. అంటే దీన్ని ఎక్కువ యూజ్ చేయము మనము, అవసరం బట్టి యూజ్ చేస్తాం అనమాట. ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసే కాదు ఇది. సో ఓన్లీ సర్టెన్ ఒక లూప్స్ కాన్సెప్ట్స్లో మీకైతే వస్తుంది. అప్పుడైతే మాట్లాడుకుందాం మనము. ప్రింట్ ఎఫ్. ఓకే, ఇది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బై వాల్యూ 1. ఓకే, ఇదనమాట. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అర్థమైంది కదా. ఎక్స్ ప్లస్ ప్లస్ అండ్ ప్లస్ ప్లస్ ఎక్స్ రెండు ఒకటి కాదు. ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఫస్ట్ ప్రింట్ చేయి, తర్వాత దాన్ని అనేది +1 యాడ్ చేయి. ప్లస్ ప్లస్ ఎక్స్ అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసి తర్వాత నాకు ప్రింట్ చేయి ఆ వచ్చిన అవుట్పుట్ని, అలా అనమాట. సో ఇదనమాట మన వీడియో అనేది కొంచెం అర్థమవుతుంది కదా. అర్థమైంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం అయితే తెస్తూ ఉంటాను. ఇక మన వీడియో అయితే అంతే అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ బై. అలాగే మర్చిపోకుండా అయితే ప్రాక్టీస్ చేయండి. అసలు మీకు ఈ కోడ్ అర్థం కాకుండా పర్వాలేదు, ఒకసారి ఫస్ట్ చూసేసి ఆన్లైన్ కంపైలర్ మీకు తెలుసు కదా, ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను. ఆన్లైన్ కంపైలర్లో ప్రాక్టీస్ చేయండి. లేకపోతే సజెషన్ ఏంటంటే C4 రాయడానికి ప్లే స్టోర్లో యాప్ అయితే చిక్కుతుంది. నేనైతే స్టార్టింగ్ నాకు అసలు ల్యాప్టాప్ లేనప్పుడు నేనైతే C4 రైడ్ అయితే యాప్ అనేది యూజ్ చేశాను. దానికి సంబంధించి ప్లే స్టోర్కి పోయి మీరు ఊరికే సెర్చ్ చేశారనుకోండి C4 రైడ్ అని, మీకు సంబంధించిన దానికి సంబంధించిన లింక్స్ అయితే అంటే యాప్ అయితే దొరుకుతుంది అనమాట. అదైతే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే స్టార్టింగ్ అదే యూజ్ చేశాను. బట్ దాంట్లో కొన్ని అంత అప్డేట్ లేదనమాట సి ప్రోగ్రామింగ్ సంబంధించి. బట్ మీరైతే కొత్త కాబట్టి దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే దాన్ని రికమెండ్ చేస్తాను. అది కాకపోతే రెప్లిట్ అనే ఒక యాప్ ఉందన్నమాట ప్లే స్టోర్లో, దాన్ని కూడా రికమెండ్ చేస్తాను. దాంట్లో ఎలా అంటే నేను ఎలా యూజ్ చేశానంటే రెప్లిట్లో సబ్స్క్రిప్షన్ ఉంటుందన్నమాట. బట్ స్టార్టింగ్ కంట్రోల్ అయితే నువ్వు బాగానే యూజ్ చేయొచ్చు. ఒక మెయిల్తో లాగిన్ కావాలి. మెయిల్తో లాగిన్ అయ్యి నువ్వు స్టార్టింగ్లో బాగా యూజ్ చేయొచ్చు. బట్ కంట్రోల్ తర్వాత దాంట్లో కూడా సి అంటే నీకు చాలా ఉంటాయి. సి కానీ, జావా కానీ, HTML చాలా ఉంటాయి. బట్ సీని సెలెక్ట్ చేసుకొని దాంట్లో అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు. ఒకవేళ కొన్ని రోజుల తర్వాత సబ్స్క్రిప్షన్ పడుతుంది. అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే నేను మెయిల్ మార్చేసేవాడిని. నా దగ్గర మెయిల్స్ చాలా ఉండే. మెయిల్స్తో ఆడుకోవడం మనకు అలవాటు అనమాట. అప్పుడే మెయిల్స్ చాలా ఉండే. సో మెయిల్స్ అనేది మార్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఇంకా అంతకుమించి ఇంకా సెకండ్ సెమ్ వచ్చేసింది. సెకండ్ సెమ్ తర్వాత ఇంకా సి ప్రోగ్రామింగ్తో ఎక్కువ పని లేకుండా పోయింది అనమాట, డేటా సెర్చెస్ అని. సో ఇంక దాన్ని పక్కన పెట్టాను. నెక్స్ట్ ఇంక ఈ మధ్య ల్యాప్టాప్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అలా అనమాట. సో దాన్నైతే నేనైతే రికమెండ్ చేస్తాను. మీకు అయితే ల్యాప్టాప్ లేదంటే ఆన్లైన్ కంపైలర్లో కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఆన్లైన్ కంపైలర్కి నెక్స్ట్ రిప్లేసిట్కి నెక్స్ట్ C4 రైడ్కి తేడా ఏంటంటే ఆన్లైన్ కంపైలర్ అనేది మీరు కోడ్ రాసేసాక క్లోజ్ చేసేస్తారు. బట్ C4 రైడ్లోను నెక్స్ట్ రెప్లిసిట్లోనైతే అక్కడే ఉంటుంది కోడ్ అనేది. దీంట్లో ఆన్లైన్ కంపైలర్లో కూడా మీరైతే కోడ్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీకు షేర్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట ఆన్లైన్ కంపైలర్లో. సో ఆ షేర్ ఆప్షన్ కొట్టి ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ అనేది మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లైక్ వాట్సాప్లో యూ అని మీకు మీరే మెసేజ్ చేసుకోవచ్చు. అక్కడైతే దాన్ని పేస్ట్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా దాని గురించి వచ్చిందంటే ఆ లింక్ మీద ప్రెస్ చేశారనుకోండి, కొన్నిసార్లు ఎక్స్పైర్ అయిపోతుంది. బట్ చాలాసార్లు అయితే ఆ కోడ్ అనేది మీకు చూపిస్తుంది. సో మీరు వెళ్ళి ఆ కోడ్ చూసుకోవచ్చు. దాన్ని మళ్ళీ ఇంకొకసారి రన్ చేసుకోవచ్చు. అన్ని ఎడిట్ అన్ని చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట మన వీడియో. ఇంకందరికీ బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.